రోజా సెల్వమణి గారు ఈ మధ్యలో పగటి కళ్ళకు అంటున్నారు. రోజా సెల్వమణి గారు అంటే తెలుసు కదా, రోజక్క గారు. అదేమిటంటే ఆమె నిన్న ఒక స్టేజ్ షోలో చెప్తుంది. ఏమనంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చే కన్నా డబ్బులు ఇచ్చేస్తారట. కాదు రోజక్క, ఎంతసేపు ఇప్పుడు మీరు అన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అంటాం, ఇప్పుడు మీరు తిట్టారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని తిడతాం, ఇప్పుడు మీరు మిమ్మల్ని కొడుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని కొడతాం, ఇప్పుడు మీరు మమ్మల్ని జైల్లో పెడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జైల్లో పెడతాం. ఎంతసేపు ఇదేనాక? అరే మనం కొన్ని తప్పులు చేశాము, దానివల్ల మనల్ని ప్రజలు అధికారం నుంచి దింపేశారు, ఇప్పటికన్నా మనం తెలుసుకొని ఫ్యూచర్లో ఒకవేళ అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం చేసిన దాని మీద ఇంకొంచెం మంచి చేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం, ప్రజలకి ఎలాంటి సేవ చేయాలి, ఇలాంటి వాటి గురించి ఎందుకు అక్క మీరు ఇప్పుడు ఆలోచించారు? ఎంతసేపు అధికారంలోకి వస్తాం పగ తీర్చుకుంటాం, ఇది కాదక్క. అది కాకుండా 2029లో జగన్ గారు మీకు సీట్ ఇస్తారో లేదని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే మీకు పోటీగా శ్యామలక్క కూడా బయలుదేరిందిగా. పాపం తను కూడా కష్టపడుతుంది కదా, మరి తను కూడా ఏదో ఒకటి ఆశిస్తుంది కదా.